కానీ ఇవాళ గమనించినట్లయితే ఈ సంవత్సరం ఎలా వచ్చిందంటే 3వ వారం అయింది. సార్ 5 శుక్రవారాలు వచ్చాయి. 5 శుక్రవారాలు వచ్చాయి. మూడో వారమే మరి పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం. అటువంటిది అసలు ఏమీ లేదమ్మా. నిరాక్షేపణగా చక్కగా చేసుకోవచ్చు. ఒక్కోసారి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అనేటటువంటి చారుమతి దాంట్లో కథలో రాసుంది. కానీ ఎవరికైనా ఇతని ఇబ్బందులు వస్తాయి. అవును. ఎందుకని ఇక్కడ కూడా నేను అనుకుంటాను, ఎందుకని అంటే ఆలోచిస్తే మనకి ఒక నియమం అనేటటువంటి వ్రతం అని చెప్పారు ఇక్కడ. వరలక్ష్మి వ్రతం అన్నారు. వ్రతం అంటే అర్థం ఏమిటి? నియమము అని అర్థం. అంటే ఎందుకు పెట్టారు ఇటువంటి నియమాన్ని అని అంటే, ఇప్పుడు అమ్మా మీకు శ్రావణ మాసం ఉంది కదా, 4 వారాలు ఉన్నాయి కదా, ఎప్పుడో ఒక వారం మీకు కుదిరినప్పుడు చేసుకోండి అమ్మ అంటే మనం ఏం చేస్తాము? మొదటి వారం బద్దకిచ్చి 2వ వారానికి చేస్తాము. 2వ వారం అంటాము, 3వ వారం చేసుకోకూడదన్నారు ఎవరో, కాబట్టి చేసుకోము. 4వ వారం ఎవరో కన్నారు, పురుడు వచ్చింది, ఎప్పుడు చేసుకుంటాం మరి పూజ? పోయినట్టే కదా. అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోవాలి అనేటటువంటిది.